వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇండ్లపై 11 kV విద్యుత్ లైన్లు. మోత్కూరులో ప్రజల్లో ప్రాణభయం. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ కు వీల్ చైర్ అందించిన లయన్స్ క్లబ్. పల్మనేరులో కట్టలు తెంచుకున్న టమోటో రైతుల ఆగ్రహం. రోడ్డుపై టమోటాలు పారబోసి నిరసన. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. నంద్యాలలో పీడీఎస్యు భారీ ధర్నా. గచ్చిబౌలిలో హైడ్రా యాక్షన్. అక్రమ నిర్మాణాల తొలగింపు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సుకు మంటలు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. సొంత పార్టీ నేతలపై జనసేన ఎమ్మెల్యే ఫైర్. కారు టాప్ పై నిలబడి సవాల్. గాజువాకలో ఉద్రిక్తత. ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి. అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం. మంటల్లో ఫర్నిచర్ షోరూమ్. రౌడీయిజం నాకు తెలియదు, నేను హత్యలు చేయను. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. భార్య కోసం భర్త అద్భుతం. ఇంట్లోనే ఆటోమేటిక్ మెట్లు. ఇంటికే వెళ్లిన చంద్రబాబు. కుటుంబ సభ్యుల ఆత్మీయ పలకరింపు. నంద్యాల జిల్లా మోత్కూరు గ్రామంలో ఇండ్లకు సమీపంలోని 11 kV విద్యుత్ లైన్లు ప్రజలకు ప్రాణహానిగా మారాయి. ఇటీవల విద్యుత్ తీగ తగిలి ఓ కార్మికుడు మృతి చెందడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ప్రమాదకరమైన విద్యుత్ లైన్లను వెంటనే మార్చాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అక్కడ పోనే పోగరి 2 మీటర్ల దూరం ఉండాలి. కొంత రేంజర్ ఉంది. ఈ మధ్య ఊరు మోత్కూరు. మాకు ఈ రోడ్డు వేసినప్పటి నుంచి మాకు ఇది ప్రాబ్లం వస్తుంది. మేము అప్పుడు లేకుంటే కిందనే ఉన్నాము. ఈ రోడ్డు వేసినాక మేము పైకి బిడ్డలు ఎత్తుకోబడింది. అందుకు మేము ఇక్కడ కట్టించుకుంటుంటే ఇక్కడ గౌండ పిల్లోడు 11 kV తీగలు తగిలి చనిపోయినాడు. చనిపోయినాక ఇట్లా అందరితో సార్తో అందరూ కలిసినాము. కలిస్తే న్యాయం చేస్తామంటున్నారు, చేయలేదు. మేము బయట కూర్చోండమ్మా మేము చెప్తాం పోమంటున్నారు. వెనక్కి పంపిస్తున్నారు. 3 నెలలు అయింది. 3 నెలల నుంచి కూడా మాకు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు, మాకు ఏ సాయం చేయలేదు. సార్ మేము మళ్ళీ ఇదివరలో ఏదన్నా జరిగితే మాకు ఎట్లా సార్, మేము ఏదన్నా అయితే ఎట్లా అంటే కూడా పలకడం లేదు. మేము మళ్ళీ దానికి కూడా 10,000 నేను సార్తోనే కలిసి ఇచ్చేసినాను. అవి వేసిన పైపులు వేసినారు. పైపులు వేస్తే మాకేం తెలుసు, మాకు తెలియవు కదా. మేము తెలియక మేము తగలవు అన్నట్టుగా కట్టించుకున్నాము. మాకు పిల్లడు చనిపోయినాడు. గోళ్ళ పిల్లడు చనిపోతే మేము ఎందుకు సార్ ఇట్లా జరిగింది మాకంటే ఏమమ్మా మేమేం చేయాలా అని 4 లక్షలు స్టేషన్ లో కట్టినాను. నేను స్టేషన్ లో గౌండ పిల్లడు చనిపోయింటే ఏం సార్ ఇట్లా అంటే మేమేం చేయాలమ్మా అంటే స్టేషన్ కి ఇది చేసింటే మాకు 4 లక్షలు కట్టినాను. నేను ఇంటి పైన కట్టినందుకు సార్ మాకు ఇది ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు అన్నా తీసేయండి సార్ అని అడిగితే వాళ్ళు ఏ రెస్పాన్స్ ఇవ్వకుండా ఉన్నారు, పలకకుండా. సార్ మా పరిస్థితి సార్, ఇట్లా ఈ తీగలు పోయినాయి, ఇట్లా ఇంటి వీధి పోయినాయి సార్. నవిలోనే పని పొద్దున్న లేచిన నుంచి భయంగా చూడండి సార్. అట ఇంటి వీధికి చూడండి సార్, తీగలు ఇంటి మీద గోడ మీద పోయినాయి సార్. నవిలో పని బయట ఉండాలనే లోపల ఉన్న భయం అవుతుంది. ఇప్పుడేమో రోడ్ వచ్చింది, హైవే వచ్చింది. ఐటీలో వేయాలంటే మాకు ఏడాది సార్ ప్లేస్ ఉండేది చిన్న ఇండ్లు. ఆ చిన్న ఇంటికి పిల్లలు ఉన్న పని రేకులు వేసుకున్నాం. మా పరిస్థితి ఎట్లా సార్ చెప్పండి సార్. అందరినీ అడుగుతూనే ఉన్నాను సార్, అధికారులను అడుగుతూనే ప్రతి ఒక్కరు ఎవరు పట్టించుకున్నాం. సంబంధం రీపోయింది, పైన చూడు సార్ కొసై రీపోయింది. మా బాధ ఎవరికి చెప్తారు సార్. పొద్దులేసిన తీగలు ఇక్కడ చూడు సార్, ఎన్ని తీగలు కట్టినారు వీడిని. మా పరిస్థితి ఎట్లా చూడారు సార్. కొద్దిగా ప్రతి ఒక్కరం వచ్చిన వాళ్ళ ఇది సార్ పరిస్థితి అంటే ఎవరు పట్టించుకుంటారు. కరెంట్ అయినా అడుగుతున్నా, స్విచ్ ఆన్ అంటారు, ఎవరు పట్టించుకోకున్నారు సార్. మా బాధ ఇల్లు ఐటీ లేపుకోవాలంటే ఆనందం సార్. మాకు చిన్న ఇంటికి గోడ ఆనుకొని పోయినాయి.
పిల్లలను బయటికి రావాలన్నా కొద్ది నీళ్లు బండలు దొరుకుకోవాలన్నా ఈ కరెంట్ పట్టుకుంటుంది బండలకు. ఏం చేస్తారు సార్ మా పరిస్థితి? పిల్లలు ఉన్న పరిస్థితి బయటికి వాన పడిందంటే గుండెల్లో లేవు మాకు. పిల్లలు ఉన్న పరిస్థితి ఏం చేస్తారు సార్? మీరే చూడండి సార్. నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులు దివ్యాంగుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్టాండ్ కు వీల్ చైర్ ను అందజేశారు. లయన్స్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవికృష్ణ, ఆర్టీసీ డిఎం మాధవీలతకు వీల్ చైర్ ను అందించారు. లయన్స్ క్లబ్ సేవలను ఆర్టీసీ అధికారులు అభినందించారు. మేము అడిగిన వెంటనే స్పందించి లయన్స్ క్లబ్ తరఫున డాక్టర్ రాజశేఖర్ సారు రవికృష్ణ గారు సారు మాకు వెంటనే ప్రయాణికుల కోసం, దివ్యాంగుల కోసం ప్లస్ వృద్ధుల కోసము వీల్ చైర్ అందించడం జరిగింది. మా ఆర్టీసీ డిపో తరఫున లయన్స్ క్లబ్ వారికి, డాక్టర్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్కి దివ్యాంగులకి, వృద్ధులకి బస్సులో ప్రయాణం చేయడానికి వచ్చిన వాళ్ళకి అనుకూలంగా లోపలికి వెళ్ళడానికి అనుకూలంగా ఒక చక్రాల కుర్చీని, వీల్ చైర్ని ఇవ్వడం జరుగుతోంది. భవిష్యత్తులో కూడా ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా ఇక్కడ దివ్యాంగులు, వృద్ధులు ఉపయోగించుకోవడానికి వీల్ చైర్స్ భవిష్యత్తులో కూడా అందజేయడానికి నంద్యాల లయన్స్ క్లబ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇటీవలనే నంద్యాల రైల్వే స్టేషన్ కూడా 2 వీల్ చైర్స్ అందించడం జరిగింది. లయన్స్ క్లబ్ అధ్యక్షులు నాగరాజు, కార్యదర్శి సతిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా అమిదల జనార్దన్ ట్రెజరర్గా గత సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలు చేశారు, దాదాపు 100 సేవా కార్యక్రమాలు. ఈరోజు ఈ చిట్ట చివరి కార్యక్రమము ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్లో ఇక్కడ వీల్ చైర్ దివ్యాంగుల కోసం, వృద్ధుల కోసం ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. రానున్న సంవత్సరంలో కూడా కొత్త అధ్యక్ష కార్యదర్శులుగా రాబోతున్న సందీప్, చంద్రశేఖర్ గారు, అదేవిధంగా సురేష్ గారు కూడా ఈ సేవా కార్యక్రమాలని కొనసాగిస్తారు. ఇంకా ఆర్టీసీలో బస్టాండ్లో ఏదైనా లయన్స్ క్లబ్ ద్వారా చేయాల్సిన కార్యక్రమాలు ఉంటే తప్పనిసరిగా డిఎం గారు మాకు తెలియజేస్తే తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా లయన్స్ క్లబ్ తరఫున లేదా డాక్టర్ల సంఘం తరఫున చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం కల్పించినందుకు డిఎం మాధవీలత గారికి, స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. చిత్తూరు జిల్లా పలమనేరులో టమోటా ధరలు కిలోకు 5 రూపాయల నుంచి 2 రూపాయలకు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని వందలాది మంది రైతులు మార్కెట్ యార్డ్ ఎదుట ధర్నా నిర్వహించి రోడ్లపై టమోటాలు పారబోసి నిరసన తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు ఆ బాక్సులు నేను మార్కెట్ తీసుకొని వస్తే 100 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు బాక్స్ రేటు. నేను ఎప్పుడు దేవాల? నాకు కనీసం అంటే 6 లక్షలు 7 లక్షలు ఖర్చు పెట్టింటే 1,00,000 రూపాయలు కూడా రాదు. నాకు కనీసం అంటే 1,00,000 రూపాయలు కూడా నాకు ఈ పంట మొత్తం ఉడుక్కుంటే కూడా 1,00,000 రూపాయలు రాదు. పక్క రాష్ట్రంలో మన ఈడ పక్కనే 20 కిలోమీటర్లు బొట్టిపల్లిలో ఒక బాక్స్ వచ్చి ఇదే సేమ్ బాక్స్ 25 కేజీల బాక్స్ వచ్చి 300, 400 పోతా ఉంటే మన పలమనేరు మార్కెట్ లో 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు అదే టాప్ రేట్. రైతులు ఏం కావాలా? పొంగనూరులో కూడా 200, 250 రూపాయలు పోతుంది. మన పలమనేరులో ఎందుకు ఇట్లా 130 రూపాయలు అంటే టాప్ రేటు? మన పలమనేరులో ఎందుకు ఇంత మోసం జరుగుతుంది? అధికారులు దీనిపైన స్పందించరా? వ్యాపారస్తులు 3 నెలలుగా ఇదే రేటు పలమనేరు మార్కెట్ లో. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలి తప్ప మిగతా ఏమి వాళ్ళకి దిక్కులేదు. రేట్లు తక్కువ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేశారా? ఎన్నిసార్లు వాళ్ళకి కంప్లైంట్ చేసినా ఇదే తీరు వాళ్ళది.
సెక్రటరీలు కానీ ఇక్కడ ఉన్న యాజమాన్యం కానీ ఎవరు స్పందించట్లేదు. ఏం చెప్పినారు సెక్రటరీ ఏమన్నారు? అధికారులు ఏమంటున్నారు? ఏమి వాళ్ళు స్పందించడం లేదు. వాళ్ళు వ్యాపారస్తులు మండి వాళ్ళు ఇద్దరు కుమ్మక్కయ్యి రైతులను ముంచేస్తా ఉన్నారు. ఇంత దారుణంగా ఉంటే రైతులు ఏం కూడా కావాలి? ఒక మనిషి కూల్ వచ్చి 500 నుంచి 600, వాళ్ళకి మధ్యాహ్నం భోజనము, మళ్ళా కూల్ డ్రింక్, పనిష్మెంట్ ఒక మనిషికి 700-800 రూపాయలు కూలి రైతు. నంద్యాలలో పీడీఎస్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం, జీవో 77 రద్దు, ఫీజు రియంబర్స్మెంట్, బకాయిల విడుదల తదితర డిమాండ్లతో భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు, పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు, పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నంద్యాలలోని పద్మావతి నగర్ లో ధర్నా చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారులకు రాకముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా విద్యారంగం పట్ల ఈ మంత్రి నారా లోకేష్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నాడు. అది ఈ రోజు స్కూళ్లు తెరిచి దాదాపు 1 రోజులుగా వస్తా ఉంది. ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో టెక్స్ట్ బుక్లు ఇచ్చే పరిస్థితి లేదు. నారా లోకేష్ గారు ఏమో మేము విద్యారంగానికి పెద్దపీట వేశామని మరి గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. కానీ పట్టణాలలో చూస్తే కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వస్తువులు లేవు. విద్యార్థులకు చదువుకోవడానికి కూడా ఇంతవరకు టెక్స్ట్ బుక్ రాని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇకపోతే ఇదే నారా లోకేష్ గారు అధికారంలోకి రాకముందు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని హామీ ఇచ్చాడు. అలాగే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన 77 జీవోను రద్దు చేస్తామని చెప్పాడు. ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే ఉంది. ఈ రోజు మేము లోకేష్ సూటిగా ఒకటి అడుగుతా ఉన్నాం. అయ్యా లోకేష్ గారు, మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. మీరేమో మీ విద్యార్థుల సమస్యలు చేసుకుంటున్నారు తప్ప మా విద్యార్థుల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారయ్యా అని ఈరోజు నారా లోకేష్ మేము అడుగుతా ఉన్నాం. దాదాపుగా 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంది. విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా వారు ఎంతసేపు వారి విద్యార్థుల సభలు వారి సభలు పెట్టుకుంటున్నారు తప్ప విద్యార్థుల సమస్యలు పట్టించుకునే నాలుగు ఈ రాష్ట్రంలో కరువైనారు. విద్యారంగ సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో ఈ విద్యాశాఖ మంత్రి చెప్పాలని ఈరోజు టీడీఎస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే సంక్షేమ వసతి గృహాల్లో ఈరోజు సమస్యలు విలువ తాండవం చేస్తా ఉన్నాయి. మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, ధరలకు అనుగుణంగా ఇవ్వాలని సంవత్సరం నుంచి ధర్నా చేస్తా ఉన్నా కూడా ఈ ప్రభుత్వానికి కళ్ళు కనిపించడం లేదు. ఈ రోజు నిత్యావసర సరుకులకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు కట్టించాలని ఈరోజు విద్యార్థి సంఘాలు అడుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే సూచన హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే ఉన్నాయని డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా. ఈ రోజు విద్యారంగ సంస్థలు ఎంతమందికి పరిశీలించారో ఈ రోజు మీరు బహిరంగంగా చెప్పాలని ఈ రోజు నారా లోకేష్ సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే రకంగా ఈ ప్రభుత్వంలో విద్యారంగ సంస్థలు పరిష్కరించడం నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి పతనం తప్పదు. పెద్ద ఎత్తున ఉద్యమాలు చెప్పడానికి కూడా పీడీఎస్ సిద్ధమవుతామని ఈ రోజు నారా లోకేష్ సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం. రాంబాబు, పీడీఎస్ జిల్లా కార్యదర్శి. హైదరాబాద్ లోని గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతంలో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టారు. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ నుంచి మసీద్ బొండా వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య తొలగిస్తున్నారు. ఈ చర్యలతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు ట్రాఫిక్ నియంత్రిస్తూ అక్రమాల తొలగింపు పనులను కొనసాగిస్తున్నారు.
బెంగళూరులోని జ్ఞానభారతి మెట్రో స్టేషన్ సమీపంలో కేరళ ప్రభుత్వానికి చెందిన కేఎస్ఆర్టీసీ బస్సులో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంజన్లో మంటలు చెలరేగడంతో బస్సు ముందు భాగం, లోపలి కొంత భాగం దగ్ధమయ్యాయి. అయితే ఇద్దరు ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్ సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. నడి రోడ్డుపై కార్ టాప్ పై నిలబడి ట్రాఫిక్ ను ఆపి ప్రసంగించిన ఆయన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను నిలబెట్టే అభ్యర్థి గెలవకపోతే తన పేరు బాలరాజు కాదని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అలాగే జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గాల్లో బలంగా ఉందనడానికి నిదర్శనంగా 2024లో నన్ను భారీగా గెలిపించినటువంటి జనసేన నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 2 ఏళ్లలో జనసేన పార్టీ తరఫున చిర్రి బాలరాజు అనేటువంటి వ్యక్తి పోలవరం నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి చేసి చూపించాడు. ఈ 2 ఏళ్లలో నియోజకవర్గంలో ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో అభివృద్ధి చేసి చూపించినటువంటి ఘనత ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిది, చిర్రి బాలరాజుది. ఈ 2 ఏళ్లలో ఎన్నో అవమానాలు పడ్డాం, మన నాయకులతో ఎంతో ఇబ్బంది పడ్డాం. అయినప్పటికీ ఈ రోజు చెప్తున్నాం, ఈ దొరల పాలన నుంచే ఈ రోజు పోలవరం నియోజకవర్గం విముక్తి జరుగుతోంది. ఈ దొరల పాలన ఈ రోజు నుంచే పంచాయత్ జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గంలో సవాల్ చేస్తున్నాం. రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో నేను నిలబడినటువంటి వ్యక్తి, నేను పెట్టినటువంటి వ్యక్తి భారీ మెజార్టీ గెలిపించకపోతే చిర్రి బాలరాజు కాదని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా సవాల్ చేస్తూ ఈరోజు పోలవరం నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అంటే చిర్రి బాలరాజు, చిర్రి బాలరాజు అంటే జనసేన పార్టీ అని మరొకసారి మీ అందరికీ కూడా సవాల్ విసురుతూ రానున్న రోజుల్లో నా కోసం నిలబడినటువంటి జనసేన నాయకులకి, కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తూ ముందుకు వెళ్తానని మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై హింద్. గాజువాకలో టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్కు నిర్వాసితులు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించగా గేటు వద్ద బైఠాయించిన మహిళలను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఉదయం నుంచి 50 మందికి పైగా నిర్వాసితులను అరెస్ట్ చేసినట్టు సమాచారం. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని నిర్వాసిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. Hey!
రీగ్రిమెంట్ లేదు, కూలి పని తీస్తారు. హైదరాబాద్లోని కుక్కటిపల్లి ప్రాంతంలోని ఓ ఫర్నిచర్ షాప్ లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు దట్టమైన పొగలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోనికి తెచ్చారు. ప్రమాద సమయంలో షోరూమ్ లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. రౌడీయిజం తనకు తెలియదని, తాను ఎప్పుడూ హత్యలు చేసే వ్యక్తిని కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొంతమంది తనను సౌమ్యుడని, రాజకీయాలకు పనికిరావని అంటారని పేర్కొంటూ తన ప్రవృత్తి అలాంటిది కాదని స్పష్టం చేశారు. నేను ఎప్పుడు రౌడీజం నాకు తెలియదు, నేను ఎప్పుడు కూడా హత్యలు చేయను, నాకు నమ్మకం లేదు. వాటి మీద నమ్మకం కాదు, నా ప్రవృత్తి అది కాదు, నా జీవితంలో దానికి నేను పుట్టలేదు. అందుకే కొంతమంది అంటారు నువ్వు సౌమ్యుడివి, నువ్వు లాభం లేదు రాజకీయాలు. కానీ కాదు, నేను సౌమ్యుడిగానే ఉంటా. కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన మాత్రం సింహ స్వప్నంగా ఉంటా. అది నా జీవితం. మీరు ఒకసారి ఆలోచించండి. తీవ్రవాదులు, నాకు వాళ్ళకు విరోధం లేదు, వాళ్ళ సిద్ధాంతం తప్పు. ఏదో బెదిరించి భయపెట్టి తుపాకీతో మేము రాజ్యం చేస్తామని ఎక్కడో అడవుల్లో కూర్చొని మనుషుల్లో, ఊర్లో ఉండే మనుషులు చంపుతామని లేఖలు పంపించి అరాచకాలు చేసేవారు. ఇది తప్పని చెప్పాను, ఎనలేదు. అప్పుడు కావాలని గట్టిగానే పోలీసుల ద్వారా యాక్ట్ చేశాం. దాంతో వాళ్ళు నా మీద కోప్పడి తిరుపతిలో 2003లో 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అసాధ్యం ఇది. అది కూడా అకేషన్ బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం సందర్భంలో దేవుడికి లాంఛనాలు ఇస్తాం, ప్రభుత్వం ఇస్తుంది, ముఖ్యమంత్రిగా ఇస్తాం. నేను ఆ సందర్భంలో పోతామంటే జరిగితే ఆయనే కాపాడాడు. అయినా భార్యపై ఉన్న ప్రేమాభిమానంతో ఒక మెకానిక్ వినూత్నమైన ఆటోమేటిక్ మెట్లను తయారు చేశారు. మోకాల నొప్పుల కారణంగా తన భార్య మెట్లు ఎక్కడం దిగడం కష్టంగా మారిందని చూసి ఆయన చెలించిపోయారు. దీంతో తనకున్న మెకానిక్ నైపుణ్యంతో ఇంట్లోనే సులభంగా పైకి కిందికి కదిలే ఆటోమేటిక్ లిఫ్ట్ తరహా మెట్ల వ్యవస్థను రూపొందించారు.
కేవలం పైకి ఎక్కడం కోసం ఇబ్బంది పడకుండా అప్పుడే దగ్గర 2 సంవత్సరాలు పెట్టి చేయాలనుకుంటున్నాను. దీని పరికరాలు కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కిందటే కొంత ఇచ్చాను. ఈ మధ్యలో కార్తీక మాసంలో దీన్ని చేయడం జరిగింది. ఇది అందరూ కూడా చాలా బాగుందని చెప్పి అంటున్నారు. మాకు కూడా చాలా సులువుగా ఉంది. పైకి వెళ్ళాలన్నా కిందకి వెళ్ళాలన్నా లెక్క చూసుకెళ్ళి వాళ్ళు ఇప్పుడు అలా కావాలన్నా ఏమీ లేదు. మామూలు దీని మీద లగేజ్ అయినా 2 బ్యాగులు 3 బ్యాగులు పెట్టినా, గ్యాస్ స్టవ్ పెట్టినా, బియ్యం మూట వేసినా ఏ వేసుకున్నా చాలా సులువుగా ఉంటుంది. అదే మోసుకెళ్ళవలసి వచ్చేది. చాలా బాగుంది. ఇది కేవలం మా ఆవిడ గారి కోసం ఎక్కువ సార్లు దిగాలంటే ఇబ్బంది పడుతుందని చెప్పేసి చేశాను. కేవలం మా కోసమే చేశాను. దీనికి ఇంత ఆదరణ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నలగంపల్లిలో ఓ గ్రామస్తుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఇంట్లో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ వ్యవస్థ పనితీరు, విద్యుత్ ఉత్పత్తి, కరెంటు బిల్లుల తగ్గింపుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా తమ ఇంటికి రావడంతో ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. థ్యాంక్ యూ నమస్కారం. బాగున్నానయ్యా. అంటే బాగున్నావా? చాలా సంతోషం సార్. గుడ్ గుడ్. బాగానే ఉంటావులే. ఇంకా ఇప్పుడు ఏంటి? ఇంకా రండి. ఏమేం చేశారు? ఇంటికి ప్రత్యేకతలు ఏంటి? సార్ సోలార్ పెట్టారు సార్. సోలార్ పెట్టావు? సోలార్ పెట్టావు. ఎన్ని ప్యానల్స్ పెట్టావు? 4 పెట్టావమ్మా. ఇంటికి దొరికే కరెంట్ అంతా వస్తుందా? అంటే ఒక్కొక్కసారి వర్షాలు పడినప్పుడు మీరు కరెంటు వాడరు కదా, అప్పుడు గ్రిడ్కి ఇస్తున్నారా లేదంటే ఎట్లా చేస్తున్నారు? మీటర్ ఉందా? వాళ్ళకి నెట్ మీటర్ ఉంది. అక్కడికి ఇచ్చి మళ్ళీ మీకు కావాలంటే తీసుకుంటున్నారు. ఎన్ని రోజులైంది పెట్టి ఇప్పుడు? ఇది 10 రోజులైంది. ఓకే. ఇంకా 1 నెల 2 నెలలు అయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా రెండోది ఏసీ పెట్టాము. మళ్ళీ ఇండక్షన్ స్టవ్ పెట్టాము సార్. మళ్ళీ కిచెన్ గార్డెన్ మనం రైన్ వాటర్ వాడుకునేది పద్ధతి రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడెక్కడ చూపించండి. When we talk about your vision, sir, just net zero. Okay, sir. So people say that in policy it looks good. What is in real terms the value is? Okay. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని.